దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు కలుగును గాక. ఈ క్రిస్మస్ దినాల్లో మరొక దినాన్ని అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం నుంచి 10వ మార్కు సువార్త 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిననెను. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మనుష్య కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్, హీ కేమ్ టు సర్వ్, నాట్ టు బి సర్వ్డ్. ఆయన పరిచారము చేయించుకొనటానికి రాలేదు కానీ పరిచారము చేయటానికి వచ్చాడు. మన దేవునికి వాక్య గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన పరిచారం చేయడానికి దేవదూతలు ఉన్నారు, దేవదూత గణములు ఉన్నవి, అన్నీ ఉన్నా సరే, ఈ సర్వలోకానికి అధిపతి అయినా సరే, కానీ కేవలం నీ కోసం నా కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన పరిచారం చేయడానికి. మార్కు సువార్త అంతా కూడా ప్రారంభం నుంచి మొదలుకొని ముగింపు వరకు ఆయన అద్భుత కార్యాలు, ఆయన స్వస్థత కార్యాలు, ఏ విధంగా పరిచారము ప్రజలకు ఆయన బిడ్డలకు చేసాడో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, అనేక మంది వ్యాధుల నుంచి విడుదల పొందారు, అనేక మంది దురాత్మల నుంచి విడుదల పొందారు. ఆ రీతిగా ఆయన పరిచారము చేసినట్లుగా కనబడుతూ ఉన్నది. ఈ రోజున ఈ క్రిస్మస్ దినాల్లో దేవుడు చెబుతూ ఉన్నాడు, నీకు కూడా వ్యాధి ఉన్నా, నీ ఆత్మకైనా కానీ శరీరముకైనా కానీ దేన్నైనాను తొలగించడానికి, పరిచారం చేయడానికి ఈ లోకానికి దిగి వచ్చాడని తెలియచేస్తూ ఉన్నాడు. చివరిగా రాయబడి ఉంది కదా, నీ కోసం నా కోసం అనేకుల కోసం మనకు బదులుగా తన ప్రాణమును ఒక క్రయధనముగా, లేదంటే మనకు బదులుగా ఆయన తన ప్రాణం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచుదాం, దేవుని మీద నమ్మకం ఉంచుదాం, ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా మనకొక స్వస్థపరిచేవారు, మనకు పరిచర్య చేయడానికి ఈ లోకానికి వచ్చిన దేవకుమారుని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధిద్దాం. ఈ వాక్యం ద్వారా ఈ రోజు దేవుని దీవెనలు మీకు లభించును గాక. ఆమేన్.